అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. మెరుపు కలలు మెరుపు కలలు. సౌందర్య ఎదుగుదలని అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నించినా ప్రాణాలు తీస్తాను. అత్తయ్య, మీరైనా తనకి నచ్చ చెప్పండి. నిన్న ఏంటి నిన్న? ఏమైంది నిన్న? ఎప్పుడు యాడ్ బయటకు వచ్చిందంటే నాకు చావు తప్ప మరింకేం మార్గం లేదు. నాకేం అర్థం కావట్లేదు సంయుక్త. ఈ విషయం బయటకు వచ్చేలోపు ఏదో ఒకటి చేయాలి. ఆర్టిస్ట్కేది ఎప్పుడు కానీ ఇది నిన్నటి లిక్కర్ యాడ్ గురించి చెప్పిందంటే ఈ రోజు నుండి నేను బయటికి వెళ్ళడానికి మమ్మీ ఒప్పుకోదు. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంటి? చెప్పు. ఏమైందమ్మా? నిన్న ఏం జరిగింది? నేను వస్తుంటే చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అది చూసిన తర్వాత నుంచి ఎవరైనా బయటికి వెళ్తున్నారంటే భయంగా ఉంటుంది. ఆ భయం ఒక సౌందర్య విషయంలోనేనా, లేక అందరి విషయాల్లో కూడా ఉందా? అయినా జరుగుతున్న యాక్సిడెంట్ల గురించి ఆలోచిస్తే ఎవ్వరూ బయటికి వెళ్ళలేరు. చూడండి, ఎవ్వరైనా సరే మళ్ళీ నాకు దగ్గర కావాలన్నా, నన్ను ఆప్యాయంగా అమ్మ అని పిలవాలన్నా ముందు చేసిన తప్పుని తెలుసుకొని ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమో, సొసైటీలో మనకి ఎంత మర్యాద ఉండేదో అదంతా ఎవరి వల్ల కోల్పోయామో మళ్ళీ వాళ్ళు దాన్ని బిల్డ్ చేయాలి. అలాగే సౌందర్య కెరీర్ని నిలబెట్టాలి. అప్పుడు నన్ను అమ్మ అనే అర్హతని పొందుతారు. అంతవరకు ఇంకోసారి మా విషయాల్లో తలదూర్చొద్దు. అర్థమైతే సరే, అర్థం కాకపోతే అర్థమైన వాళ్ళు అర్థం కాని వాళ్ళకి చెప్పండి. రా సౌందర్య. అమ్మా సమయం. అక్క, అంటే నిన్న బయటకొచ్చింది సౌందర్య కోసమా? అందుకే ఈరోజు సౌందర్య విషయంలో అంత కంగారు పడుతుందా? ఏంటమ్మా ఇది? ఆవిడంతలా కోపంతో ఊగిపోతూ మాట్లాడుతూ ఏ కన్న తల్లి పెట్టని ఆంక్షలు పెడుతూ ఉంటే నీ మేనకోడలు ఏం సమాధానం చెప్పకుండా ఎందుకుంటుంది? వాళ్ళు కాదనుకున్నా
వాళ్ళు నాకు అమ్మ అక్క. అలాంటి వాళ్ళకి ఎదురు తిరిగి ఏమని సమాధానం చెప్పాలి? నేను అలా ఎదురు సమాధానం చెప్తే వాళ్ళు తట్టుకుంటారా? నాకు వాళ్ళ మీదున్న ప్రేమ ముందు అమ్మ అరుపులు, కండిషన్స్ నన్ను పెద్దగా బాధించవు. ప్రేమ ఉంది అంటే దాని అర్థం ఎదుటి వాళ్ళు ఏమన్నా భరించడం కాదు. ఒకవేళ వాళ్ళు తప్పుడు దారిలో వెళ్తూ ఉంటే వాళ్ళని హెచ్చరించి, వినకపోతే బెదిరించైనా వాళ్ళని కాపాడుకోవడం ప్రేమ అంటే. అంతేకాని వాళ్ళు అంటూ ఉంటే నేను పడుతూ ఉంటానంటే అది ప్రేమ కాదు, మూర్ఖత్వం అవుతుంది. మీ అమ్మకి నీ మీద కోపం వచ్చి అరిస్తే నువ్వు అలాగే ఎదురు తిరుగుతూ ఉంటావా? అమ్మకి కోపం వచ్చింది అంటే అది నేను చేసే పనుల వల్ల అయి ఉంటుంది, కానీ ఊరికే అమ్మకి కోపం రాదు. ఒకవేళ అమ్మ అనవసరంగా కోప్పడినా, ఏదైనా పొరపాటు పడినా నేను అమ్మకి కారణం చెప్పకుండా ఉండను. తనకు అర్థమయ్యేలా చెప్తాను. తను అర్థం చేసుకుంటుంది. ఆ అండర్స్టాండింగ్ మీ అమ్మలో లేదు కాబట్టే ఇలా అవుతుంది. అది నువ్వు తెలుసుకుంటే మంచిది. వాడి మాటలేం పట్టించుకోకమ్మా. నిన్ను వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారన్న కోపంలో వాడేదో వాడి మనసుకి నచ్చింది మాట్లాడి వెళ్తున్నాడు. లేదత్తయ్య, మీ అబ్బాయి అన్నదే నిజం. కుటుంబంలో అర్థం చేసుకునే అండర్స్టాండింగ్ ఉంటే మనకేది మంచి, ఏది చెడు అనే సలహాలిచ్చే పరిస్థితి రాదు కదా. అలా వచ్చిందంటే అండర్స్టాండింగ్ లేనట్టే కదా. సమయం పదమ్మా, టిఫిన్ చేద్దు గాని. రా రా. హాయ్ డాడ్. డాడ్. డాడ్నే. రే, నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? నా తర్వాత పొజిషన్ నీదే అంటూ రెడీ చేస్తుంటే నువ్వు ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తుంటే ఎలారా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? డాడ్, నేను పక్క ప్లాన్తోనే ఉన్నాను, కానీ ఆ జర్నలిస్ట్ వసంత్ గాడి ఇదంతా చేశాడు. నేను నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, వాడసలే డేంజరస్ అని. విన్నావా? వినలేదే? నువ్వు చెయ్యాలనుకున్నదే చేస్తావు. ఎందుకురా నాకు టెన్షన్ బీపీ పెంచుతావు? హలో, ఉన్నారు సార్. మీకు హైకమాండ్ నుంచి ఫోన్ సార్. సార్ అలాంటిదేం లేదు సార్. అదంతా ప్రతిపక్షాల కుట్ర సార్. ఏంటండి అందరు కథలు చెప్పినట్టు నాకు చెప్తున్నారు? మీ అబ్బాయికి టికెట్ క్యాన్సిల్.